రెండో విషయం సోదరులారా, ఈ హైదరాబాద్ లోనే ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో 205 దాకా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉన్నాయి కదా, స్కూల్ ఉన్నాయి కదా, ఓన్లీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి కదా. ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నటువంటి యాక్టింగ్ చేస్తున్న ఈ కాలేజీలు తమిళనాడులో ఎందుకు పోవా? తమిళనాడుకి ఎందుకు పోవు ఈ కాలేజీలు? ఈ స్కూళ్ళు శ్రీ చైతన్య నారాయణ తమిళనాడుకి ఎందుకు పోవు? ఎందుకు పోవు అంటే ఆడ గోవిందరాజన్ అనేటువంటి జడ్జి కట్టెపట్టుకొని ఉన్నాడు. ఎందుకు? బిడ్డ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చెప్పి నువ్వు కాదు నేను చెప్పినట్టు ఉండాలి ఫీజు ఇవ్వడం అని చెప్పి తమిళనాడులో ఈ శ్రీ చైతన్యాలు నారాయణులు ఆడొక్కటి ఆ పిల్లల కోసం పెట్టి తప్ప విద్యా వ్యాపారాన్ని చేస్తే తొక్కి నారదిస్తాడా? ఎందుకంటే తమిళనాడులో ఉన్నది ఈ పేద వర్గాల ప్రభుత్వం ఉంది, బీసీల ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఈ దొంగలను రానియరు.